రేవంత్ రెడ్డి సర్కారుపై నల్గొండ రైతాంగం బగ్గుమంటుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ప్రాజెక్టులను అప్పగించడానికి వారు తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ సర్కారు వచ్చి రాగానే తెలంగాణ ప్రాజెక్టులను కేంద్రాన్ని ముట్టజెప్తుందంటూ నల్గొండ రైతన్నలతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ నడుం బిగించింది, సమర శంఖారాన్ని పూరించింది. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఫిబ్రవరి 13న భారీ బహిరంగ సభకు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నల్గొండలో భారీగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కేసీఆర్ గారి పిలుపునందుకొని కృష్ణా ఆయకట్టు ప్రాంత రైతులందరూ కూడా నడుం బిగించారు, సమేతమవుతూ ఉన్నారు, అడుగులు వేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు పదిలంగా కాపాడుకున్నటువంటి కృష్ణా ప్రాజెక్టులన్నీ కూడా ఈరోజు అప్పనంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఒప్పజెప్పింది. ఏ చిన్న నీటి అవసరాలు కావాలన్నా కూడా కేంద్రం కాడికి పోయి బతిలాడాల్సినటువంటి ఒక దుస్థితి ఇక్కడ నెలకొందని ప్రతి ఒక్క రైతు కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. ఇప్పటికే నాగార్జున సాగర్ డ్యాం పైన సిఆర్పిఎఫ్ బలగాలు వచ్చాయి, కేంద్ర బలగాలు వచ్చాయి. ఏ ఒక్క అధికారిని కూడా అడుగు కూడా పెట్టనివ్వట్లేదు. దాని తర్వాత శ్రీశైలం సంబంధించినటువంటి ప్రాజెక్టు కూడా అదే రకమైనటువంటి దుస్థితి. ఏ చిన్న నీటి అవసరాలు వాడాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళ్ళి మొక్కలిల్లాల్సినటువంటి పరిస్థితి ఈరోజు నెలకొంది. ఈ నేపథ్యంలో రైతన్నలు ఆవేదన పొందుతూ ఉన్నారు, దిగులు పడుతూ ఉన్నారు. మరి ఒక్కసారి నాగార్జున సాగర్ ఎడారిగా మారినటువంటి దుస్థితి నెలకొని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ గారి సభ నేపథ్యంలో ఎట్లా తరలి వస్తారు, ఎట్లా పిలుపునివ్వబోతా ఉన్నారు, ఎట్లా సభను విజయవంతం చేస్తారో తెలుసుకోవడానికి రైతులు మనం కలుస్తాను. రైతులతో మనం మాట్లాడదాం. ఏమనుకుంటున్నారండి? ఇప్పటివరకు కూడా మీకు ఏఎంఆర్పి నీళ్ళు వచ్చాయి, ఎస్ఎల్బీసీ నీళ్ళు వచ్చాయి. ఈ రోజు నుంచి రావండి, కేంద్ర ప్రభుత్వం ఆదిలో పోయాయి. మీ గోడు వినే నాదిలో వరకు లేరు. ఏం చెప్తారు మీరు? ఇప్పటికే ఇప్పుడు ఎస్ఎల్బీసీ కాలువ ఆగిపోయే మేము వానాకాలం యాసింగి దెబ్బతిన్నాము. ఇక వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఉన్న గవర్నమెంటు వచ్చిన 2 నెలలు కాలేదు. మనం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9 ఏళ్ళు దాన్ని కాపాడుకుంటూ వచ్చాము. మనం దాన్ని శ్రీశైలం కానీ సాగర్ కానీ మనం నీళ్ళు మన ఇష్టం ఉన్నప్పుడు తీసుకున్నాము. గత నెల రోజుల కింద కూడా ఆనకాలం వర్షాలు ఎండిపోతుంటే మన ప్రభుత్వం ఉన్నప్పుడు మిరాలు కూడా వదిలిపెట్టిండ్రు. ఒక రైతుల కోరిక మేరకు 10 రోజులు వదిలిపెట్టిండ్రు. మరి అది ఇవాళ ఆ పరిస్థితి లేకుండా పోయింది. వీళ్ళు కాంగ్రెస్కు వాళ్ళు అసలు ఏం జ్ఞానంతో వాళ్ళు ఇంత ఇబ్బంది చేసే ఎందుకు అంత అవసరం ఏముందో ఎవరికి మా రైతులకు అర్థమయ్యేటట్లేదు. ఏముందని ఒకప్పుడు శ్రీశైలానికి నీళ్లు రాగానండి విద్యుత్ ఉత్పత్తి చేసుకొని సాగర్కి తీసుకొస్తే సాగర్ నిండేది, ఎమ్మటే ఎడమ కాలువకు నార్మల్గా నీళ్ళు ఇచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇలా పరిస్థితి లేదు. మనం అంత తక్కువ ఉన్నా కూడా సగం వచ్చినాయి. దాంట్లో కరెంటు తీసుకున్నాం, మనం స్టార్టింగ్ నుంచి కరెంటు తీసుకున్నాము, నీళ్ళు కూడా వచ్చినాయి మనకు. సాగర్ ఎంతో కొంత ఆనకాలం సాగైంది మన అన్ని ప్రాంతాలు కూడా. ఇలా సాగే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ఎంత అవినీతిగా తెలిసి చేసిన ముచ్చట కాదు. వాళ్ళకు అసలు ఆ నాలెడ్జ్ కూడా ఉందా లేదా అనేది మాకు అర్థమైతే లేదు. కేసీఆర్ గారు వస్తున్నారండి, దీని మీదనే సభ పెడతా ఉన్నారు. మీరందరూ తరలి వస్తారా, విజయవంతం చేస్తారా, కేసీఆర్ గారు వెంట నడుస్తారా? మేము కేసీఆర్ వెంట నడుస్తున్నాము. ఈ రైతులు ఈ 15 వేల కోసం ఒక్క ఓటుతోటి వాళ్ళు చాలా కాంగ్రెస్ని గెలిపించి చాలా బాధపడుతున్నారు. నేను ఇలా హాస్పిటల్కి పోయినా నిన్న. ఒక ఆయన రైతులు కలిసి ఎంత పని అయిపోయింది. మనకు చాలా బాధ అయిన విషయం ఇది. చాలా పప్పుల కాలేజీ మోసపోయారు బాధాత్మ వాళ్ళకి చెప్తున్నారు. ఎట్లా ఉందండి మీ ప్రాజెక్టులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి పోయాయి, డ్యామ్ మీదకి అడుగు పెట్టినట్లేదు. సాగర్ పోయింది, శ్రీశైలం పోయింది, ఏఎంఆర్పి ఎస్ఎల్బీసీ ఇవన్నీ కూడా పోయాయి. ఎట్లా బాధపడుతూ ఉన్నారు? ముందు ఎట్లాంటి ప్రమాదం ఉంది మీకు? మన తెలంగాణ రాష్ట్రం కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం మన రైతాంగ సమస్యల పరిష్కారం దాని గురించి ఆలోచించి కొట్లాడి మనం తెలంగాణ తెచ్చుకున్నాం. అదే రకంగా మనకు సాగు జలాలు కానీ అన్ని విషయాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి నిరాఘాటంగా పోరాడి మనకు అన్ని విధాలుగా కూడా మనకు వచ్చే వాటా నీళ్ళన్నింటినీ కూడా కృష్ణా జలాలను మన శ్రీశైలం ద్వారా మన సాగర్ ప్రాంతాలకు మళ్లించి ఈ ప్రాంతాన్ని మొత్తం కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా చుట్టూ ఉన్నటువంటి జిల్లాలు కూడా సుభిక్షంగా పంటలతో విలసిల్లుతూ మనం పండించినటువంటి పంటల్ని కొనే శక్తి లేక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు కూడా చేతులు ఎత్తేస్తే రోడ్డు మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆ రోజు నిరాహార దీక్ష చేసినటువంటి సందర్భం కూడా సమాజానికి తెలుసు. అలాంటి రాష్ట్రాన్ని ఈరోజు వాటర్ లేకుండా కృష్ణా జలాల హక్కులన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో పెట్టి మన ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంటే ఇప్పుడు రైతులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు ఎండిపోతున్నాయి. విస్తీర్ణం కూడా వాటర్ లేక తక్కువ పెట్టడం జరిగింది. ఆ పెట్టినటువంటి విస్తీర్ణం కూడా ఇప్పుడు పారే పరిస్థితి లేదు. గతంలో ప్రభుత్వం మెలకువతో మంచినీటి కోసం నీటిని విడుదల చేసి చెరువులు నింపి ఆ చెరువుల ద్వారా బావులు బోర్బావులు అన్నీ కూడా పోయడం ద్వారా పంట సుభిక్షంగా పండింది. అయితే ఈ తెలివి తక్కువతనం వల్ల
మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు లేనిపోని హామీలు ఇచ్చి మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు తెలంగాణను మొత్తంగా మళ్ళా తిరిగి ఎడారిగా మార్చేటటువంటి ప్రమాదం ముంచుకొచ్చిందని తెలియజేస్తున్నాం. కేసీఆర్ గారు వస్తున్నారండి మీ తరపున పోరాడడానికి, మీరందరూ కేసీఆర్ గారు వెంట నడుస్తారా, సభను విజయవంతం చేస్తారా? కేసీఆర్ గారి వెంట రైతు లోకం సమస్తం కూడా నడవడానికి సిద్ధంగా ఉంది. కార్మిక కర్షకులంతా కూడా, రైతులంతా కూడా నడవడానికి ఎన్నుదన్నుగా కేసీఆర్ వెంట నిలబడడానికి, నల్లగొండలో జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణబద్ధమై అందరం ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంతకుముందు అంటే మనం టైంకు వాటర్ వదులుకొని రైతులకు నీళ్లు అందించేది వ్యవసాయానికి. ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు. కనీసం ప్రాజెక్టు మీద అడుగు పెట్టాలన్నా కానీ కృష్ణా రివర్ బోర్డు వాళ్ళ పర్మిషన్ తీసుకొని అడుగు పెట్టాల్సి వస్తుంది. ఇక్కడున్న మంత్రి అండి, ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయనకే అక్కడ ఉన్నటువంటి ఆయకట్టు రైతులందరూ కూడా ఓట్లు వేశారు, 5 సార్లు గెలిపించారు. మరి అలాంటి రైతులకు ఈరోజు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ఇరిగేషన్ మంత్రి కూడా, ఈ జిల్లా మంత్రి. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఏమని అడుగుతాం? ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన రాహిత్యంతో ఈ కృష్ణా రివర్ బోర్డు చేతిలో కృష్ణా బెల్ట్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది. దానితోటి మనం మన హక్కులను కోల్పోబోతున్నాము. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు 2003లో ఇదే కృష్ణా వాటర్ కోసం పోరాటం చేసి ఫస్ట్ టీఆర్ఎస్ వైలెన్స్ తెలంగాణ సాధనలో నార్కెట్పల్లి రాస్తా రోకోలో పెద్ద వైలెన్స్ అయ్యింది. అరెస్ట్లు అయ్యి జైళ్ల పాలయ్యిండ్రు కార్యకర్తలు. నీళ్ల కోసం పోరాటము 2003లో అదే కృష్ణా రివర్ బెల్ట్లో ఉన్న ప్రాజెక్ట్స్కు నీళ్లు వదలక, సాగర్ నీళ్లు వదలక ఆంధ్రాకు తరలిస్తుంటే పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ పోరాటం ప్రారంభించారండి. కేసీఆర్ గారు వస్తూ ఉన్నారు, పిడికిలు బిగించారు, సమరశంఖం పూరించారు. మీరందరూ వస్తారా, మళ్ళీ పోరాటాన్ని మొదలు పెడతారు? మళ్ళీ తెలంగాణ సాధించుకొని 9.5 సంవత్సరాలు సుభిక్షంగా రైతులు అంతా ఉన్న సమయంలో ఏదో అలవి కానీ ఆశలు పెట్టి ఓటర్లను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వాళ్ళు రైతులకు కానివ్వండి, తెలంగాణ ప్రజలకు కానివ్వండి ఏం చేస్తట్లు లేరు. కేసీఆర్ గారు నడుస్తారా? దాంతో ఇప్పుడు ప్రాజెక్టులోటి మన చేతి నుంచి చేజారిపోతున్నాయి, చేతులారా చూస్తుంటే చేజారిపోతున్నాయి. దాని మీద పెద్ద ఉద్యమం చేపట్టబోతున్నారు. కేసీఆర్ గారు ఈ నెల 13వ తేదీ నాడు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాం. మేము నల్గొండ నుంచి అందరూ రైతులు అంతా సమస్త తెలంగాణ ప్రజలు భారీ ఎత్తున లక్షల సంఖ్యల ఆ భారీ బహిరంగ సభకు హాజరై సభను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. విండోలు బాగా పండించుకున్నారు, దాదాపుగా లక్షల క్వింటాల ధాన్యం కూడా పండించుకున్నారు. ఈరోజు మీ పరిధి నుంచి పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అప్పనంగా వాళ్ళకు ఒప్పచెప్పింది. ఇంత ఇంపార్టెంట్ మీటింగ్ కూడా మంత్రులు ఎవరు పోలేదు, కేవలం అధికారులను పంపించి తూతు మంత్రం చేసి ఏదో చేశారు. లాస్ట్కు ప్రాజెక్టులను కూడా పోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమని అడుగుతారు? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది దొంగతనంగా ఓట్లు వేయించుకొని మేము మీకు అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని వచ్చి రైతకంట కన్నీరు చుట్టానికే ఈ ప్రభుత్వం వచ్చిందని మేము అనుకుంటున్నాం. మా కన్నీళ్ళు చూస్తేనే మీకు కడుపు నిండుతుందా అని కూడా మేము అడుగుతా ఉన్నాం. రైతులు ముఖ్యంగా మేము ఏం అడుగుతున్నామంటే కేంద్ర మంత్రి ఇప్పుడు కేంద్రానికైతే ఎట్లయితే ఒప్పచెప్పాలో కృష్ణా జలాల్ని ఎమ్మటే మాకు కేంద్రాన్ని నుంచి విడుదల చేయాలి, మాకు కావాలా. మేము భిక్ష అడగటానికి మేము కేంద్ర ప్రభుత్వానికి మేము భిక్షగాలం కానీ ఉద్యమం చేసిన బిడ్డలం రైతులం మేము అడుగుతున్నాం. మీరు మోసం చేశారు, ఎమ్మటే మాకు రైతులకి న్యాయం చేయాలా. మీరు ఎట్లయితే సీఎం కేసీఆర్ గారిని ఏమని అడుగుతున్నారు, ఆయన ఎట్లా చేసిండో మేము అందరం చూసినాం, మాకు తెలుసు. ఆయన దేవుడు, మేము ఆయనకి ఎప్పుడూ మద్దతుగానే ఉంటాం. ఉద్యమాలు కొత్త కాదు, మళ్ళీ ఉద్యమించుతాం. మా జలాలు మాకు రావాలా, మా రైతులు కడుపు నిండా మేము తినాలా, 10 మందికి పెట్టాలనేదే మా కేసీఆర్ గారి ధ్యేయం. మేము రేపు సభ జరుగుతూ ఉంది. మహిళా రైతులు పెద్ద ఎత్తున పోయి మా సత్తా ఏంటిదో నల్గొండ జిల్లాలో మేము చూపిస్తాం. మా దేవుడికి మేము ఎప్పుడూ అండగా ఉంటాం రైతులం. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభను విజయవంతం చేస్తాం. తమ కోసం కొట్లాడడానికి వస్తూ ఉన్నారు. తమ పంట పొలాల గురించి, తమ కృష్ణా జలాల గురించి కొట్లాడడానికి వస్తూ ఉన్నారు కేసీఆర్ గారు వెంట నడుస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి ఒప్పజెప్పనిచ్చేది లేదు. కేంద్రం మెడలో ఉంచుతాం. కాంగ్రెస్ పార్టీ మూర్ఖపు వైఖరిని ఎండగట్టి ఎలాగైనా సరే మళ్ళీ మన ప్రాజెక్టులు మనం తీసుకొచ్చేలాగా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. సమరశంఖం పూరించాం. ఇప్పటికే పెద్ద ఎత్తున ఆయకట్టు రైతాంగం అంతా కూడా తరలుతున్నారు, పిడుగులు బిగిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెంట నడుస్తామని చెప్తూ ఉన్నారు. ఈ విధంగా నల్గొండ సభ గురించి సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది, అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కెమెరా పర్సన్ భీమేష్తో రామ్ టీవీ న్యూస్, నల్గొండ.